ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 16 డిసెంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీరు చదువుకొని ఇతరులను చదివించాలి. ఇందులో ఆశీర్వాదాల మాటే లేదు. తండ్రిని స్మృతి చేస్తే అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి అనే విషయాన్ని మీరు అందరికీ తెలియచేయండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, మనుషులకు ఏ ఏ చింతలు ఉన్నాయి? పిల్లలైన మీకు ఏ చింత లేదు, ఎందుకు? సమాధానము, మనుషులకు ఇప్పుడు అన్ని చింతలే చింతలు. పిల్లలకు జబ్బులొస్తే చింత, కొడుకు మరణిస్తే చింత, కొడుకు పుట్టకుంటే చింత, ఎవరి వద్దనైనా ధాన్యము ఎక్కువగా స్టాకు ఉంటే పోలీసు వారు లేక ఆదాయపు పన్నువారు వస్తే చింత. ఈ ప్రపంచమే మురికి ప్రపంచము, దుఃఖమిచ్చే ప్రపంచము. కానీ పిల్లలేని మీకు ఎలాంటి చింత లేదు అని బాబా అంటున్నారు. ఎందుకంటే మీకు సద్గురువైన బాబా లభించారు. చింతల నుండి అతీతముగా చేసే స్వామి సద్గురువు. ఇలా పాట కూడా పాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఎలాంటి చింతలు లేని ప్రపంచంలోకి వెళ్తారు. పాట, మీరు ప్రేమ సాగరులు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. మనము కూడా మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి అనేది కూడా తెలుసుకున్నారు. ఆత్మలంతా సోదరులు కనుక తండ్రి సోదరులైన మీకు నేను ఎలా ప్రేమ సాగరుడను అలా మీరు కూడా చాలా ప్రేమగా నడుచుకోవాలి. దేవతలలో చాలా ప్రేమ ఉంది. వారిని ఎంతో ప్రేమిస్తారు. చాలా ప్రేమతో భోగ్ సమర్పిస్తారు. ఇప్పుడు మీరు పవిత్రముగా అవ్వాలి. ఇది పెద్ద విషయమేమి కాదు అని బాబా అంటున్నారు. ఇది చాలా చీచీ ప్రపంచము. ప్రతి విషయం గురించి చింత ఉంటుంది. దుఃఖము తర్వాత దుఃఖం వస్తూనే ఉంటుంది. దీనిని దుఃఖధామము అని అంటారు. పోలీసు వారు కానీ ఆదాయపు పన్ను వారు కానీ వస్తే మనుషులకు ఆందోళన దుఃఖము ఎంత కలుగుతుందో చెప్పలేము. ఎవరి వద్దనైనా ధాన్యం ఎక్కువగా ఉంచుకుంటే పోలీసులు వస్తే మనుషుల యొక్క ముఖము భయంతో పాలిపోతుంది. ఇది ఎంతో మురికి ప్రపంచము. ఇది నరకము కదా. స్వర్గాన్ని గుర్తు కూడా చేసుకుంటూ ఉంటారు. నరకము తర్వాత స్వర్గము, స్వర్గము తర్వాత నరకము. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. స్వర్గవాసులుగా చేసేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు అని పిల్లలకు తెలుసు. వారు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేస్తారు. అక్కడ వికారాలు ఉండవు. ఎందుకంటే అక్కడ రావణుడే ఉండడు. అది సంపూర్ణ నిర్వికారి శివాలయము. ఇది వేశ్యాలయము. కొంత సమయం తరువాత అందరికీ ఈ ప్రపంచంలో దుఃఖం ఉందో సుఖముందో తెలిసిపోతుంది. కొద్దిగా భూకంపం మొదలైనవి వచ్చాయి అంటే మనుషుల యొక్క స్థితి ఏమైపోతుంది? సత్యయుగంలో చింత అనే మాటే ఉండదు. ఇక్కడ చూడండి, అనేక చింతలు ఉన్నాయి. కొడుకు జబ్బు పడినా చింత, మరణించినా చింత, అంతా చింతనే చింత. చింతలను దూరం చేసే స్వామి సద్గురువు అని అంటారు. అందరికీ స్వామి ఒక్కరే కదా. మీరు శివబాబా ముందు కూర్చున్నారు. ఈ బ్రహ్మ గురువేమీ కాదు. ఇతను భాగ్యశాలి రథము. తండ్రి ఈ భాగ్యశాలి రథము ద్వారా మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞానసాగరులు. మీకు కూడా ఇప్పుడు పూర్తిగా జ్ఞానం లభించింది. మీకు తెలియని దేవతలే లేరు. సత్య సత్యముల భేదం మీకు తెలుసు. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు సత్యమైన ఖండం ఉండేది. ఇప్పుడు అసత్యఖండము. సత్యఖండము ఎప్పుడు ఎవరి చేత స్థాపన చేయబడింది అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇది అజ్ఞాన అంధకారం అనే రాత్రి. తండ్రి వచ్చి ప్రకాశమును ఇస్తారు. ముక్తినిచ్చే విధానము మీకే తెలుసు అని పాట కూడా పాడుతూ ఉంటారు కదా.
అత్యంత ఉన్నతులు వారొక్కరే. మిగిలిన వారంతా వారి యొక్క రచన, వారు రచయిత. అనంతమైన తండ్రి, లౌకిక తండ్రి 2-3 పిల్లలను రచిస్తారు. కొడుకు పుట్టలేదు అన్నా సరే మనుషులకు చాలా చింత ఉంటుంది. అక్కడ ఇటువంటి విషయాలేమీ ఉండవు. ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవగా మీరు ఉంటారు. మీరు ఎలాంటి ఆశీర్వాదాలు ఇవ్వరు. ఇది చదువు కదా. మీరు టీచర్లు. కేవలం శివ్ బాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయని చెప్తూ ఉంటారు. ఇది కూడా ఒక టీచింగే కదా, శిక్షణయే కదా. దీనిని సహజ యోగము లేక స్మృతి అని అంటారు. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. తండ్రి అంటున్నారు, నేను కూడా అవినాశిని. మీరు వచ్చి పతితులను పావనంగా చెయ్యండి అని నన్ను పిలుస్తారు. ఇలా ఆత్మలే అంటారు కదా. పతితాత్మ, మహానాత్మ అని అంటారు. పవిత్రత ఉంటే సుఖశాంతులు కూడా ఉంటాయి. ఇది చర్చిలలో అత్యంత పవిత్రమైన చర్చి. క్రిస్టియన్ల హోలీ చర్చి అంటూ ఏది ఉండదు. అక్కడకు వికారులే వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వికారులు వచ్చేందుకు అనుమతే లేదు అని బాబా అంటున్నారు. ఒక కథ కూడా ఉంది. ఇంద్రసభకు ఒక అప్సరస ఎవరినో రహస్యంగా తీసుకుపోయింది. ఈ విషయం తెలుస్తూనే రాయిగా మారిపోమ్మని వారికి శాపం లభించింది అని అంటారు. కానీ ఇక్కడ శాపము మొదలైన మాటలేమీ లేవు. ఇక్కడ జ్ఞాన వర్షం కురుస్తుంది. పతితులెవ్వరూ ఈ పవిత్రమైన భవనంలోకి రాజాలరు. ఒకానొక రోజు చాలా పెద్ద హాలు కూడా తయారైపోతుంది. ఇది అత్యంత పవిత్రమైన భవనము. మీరు కూడా పవిత్రముగా అవుతారు. వికారాలు లేకుండా మానవుల యొక్క సృష్టి ఎలా జరుగుతుంది అని, ఇది ఎలా జరుగుతుంది అని మనుషులు అనుకుంటారు. వారికి తమను గురించి ప్రస్తుతం ఎలా జరుగుతుందో తెలుసు. వారు స్వయం దేవతల ముందుకు వెళ్ళి, మీరు సర్వగుణ సంపన్నులు, మేము పాపులము అని అంటారు. కావున స్వర్గము అత్యంత పవిత్రమైనది. వారు 84 జన్మలు తీసుకుని మళ్ళీ అత్యంత పవిత్రులుగా అవుతారు. అది పావన ప్రపంచము, ఇది పతిత ప్రపంచము. కొడుకు పుడితే సంతోషిస్తారు, జబ్బు పడితే ముఖం పాలిపోతుంది. మరణిస్తే కొంతమంది ఒక్కసారిగా పిచ్చివారిగా కూడా అయిపోతారు. అలాంటి వారిని కూడా ఇక్కడకు తీసుకుని వస్తారు. బాబా, వీరి కొడుకు మరణించారు, అందువలనే వీరు పిచ్చివారిగా అయిపోయారు అని చెప్తారు. ఇది దుఃఖ ప్రపంచము కదా. కానీ తండ్రి ఇప్పుడు మనల్ని సుఖ ప్రపంచానికి తీసుకుని వెళ్తున్నారు. కావున శ్రీమతాన్ని అనుసరించాలి. గుణాలు కూడా చాలా మంచిగా ఉండాలి. ఎవరు చేస్తే వారే పొందుతారు. దైవీ గుణాలు కూడా కావాలి. పాఠశాల రిజిస్టర్లో విద్యార్థి క్యారెక్టర్ కూడా వ్రాస్తారు. కొంతమంది అయితే బయట తిరుగుతూ దెబ్బలు తింటూ ఉంటారు. తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి శాంతిధామానికి, సుఖధామంలోకి తీసుకుని వెళ్తారు. దానిని శాంతి స్తూపము అని అంటారు. అనగా అత్యున్నతమైన సైలెన్స్ శిఖరము. ఆత్మలు ఎక్కడ నివసిస్తాయో దానిని శాంతి శిఖరము అని అంటారు. సూక్ష్మవతనాన్ని మూవీ అని అంటారు. దానిని మీరు సాక్షాత్కారంలో చూస్తారు. అందులో ఇంకేమీ లేదు. ఇది కూడా పిల్లలకు సాక్షాత్కారం అయింది. సత్యయుగంలో వృద్ధులైనప్పుడు సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. ఇప్పుడు పతితంగా అయ్యారు. ఇప్పుడు మిమ్మల్ని పావనంగా చేసేందుకు తండ్రి వచ్చారు. బాబా అంటున్నారు, మీరందరూ నన్ను పిలిచారు కదా. జీవాత్మయే పతితమైంది, అదే మళ్ళీ తిరిగి పావనముగా అవుతుంది. మీరు ఈ దేవీ దేవతల వంశం వారు కదా. ఇప్పుడు అసురీ వంశం వారిగా అయ్యారు. అసురీ మరియు ఈశ్వరీయ లేక దైవీ వంశానికి చాలా వ్యత్యాసమైతే ఉంది. ఇప్పుడు ఇది మీ బ్రాహ్మణ కులము, వంశము లేక డైనాస్టీ అని రాజ్యం ఉన్నప్పుడు అంటారు.
అక్కడ రాజ్యం ఉంటుంది, ఇక్కడ రాజ్యం లేదు. గీతలో పాండవ కౌరవ రాజ్యముల గురించి వ్రాసారు, కానీ అలా లేనే లేదు అని బాబా అంటున్నారు. మీరు ఆత్మిక పిల్లలు. తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు, చాలా చాలా మధురముగా అవ్వండి, ప్రేమ సాగరులుగా అవ్వండి. దేహాభిమానం కారణముగా ప్రేమ సాగరులుగా అవ్వలేరు. అందువలన చాలా శిక్షలను అనుభవించాల్సి వస్తుంది. శిక్షల తరువాత చిన్న పదవి పొందుతారు, స్వర్గానికైతే వస్తారు, కానీ శిక్షలను అనుభవించి వస్తారు. శిక్షలు ఎలా అనుభవిస్తారో కూడా పిల్లలైన మీరు సాక్షాత్కారంలో చూశారు. చాలా ప్రేమగా నడుచుకోండి, లేకుంటే క్రోధం వస్తుంది అని బాబా చెప్తున్నారు. మనల్ని నరకము నుండి స్వర్గానికి తీసుకుని వెళ్ళే తండ్రి మనకు లభించారు కనుక కృతజ్ఞతలు తెలపండి. శిక్షలు అనుభవించడం అంటే ఇది చాలా నీచము కదా. సత్యయుగంలో ప్రేమ సామ్రాజ్యం ఉంటుంది అని మీకు తెలుసు. ప్రేమ తప్ప ఇంకేదీ ఉండదు. ఇక్కడ చిన్న చిన్న విషయాలకు కూడా ముఖం మారిపోతూ ఉంటుంది. తండ్రి అంటున్నారు, నేను పతిత ప్రపంచంలోకి వచ్చాను, నన్ను మీరు పతిత ప్రపంచంలోకి ఆహ్వానిస్తారు. తండ్రి అందరినీ అమృతం త్రాగమని ఆహ్వానిస్తున్నారు. విషము అమృతం గురించి ఒక పుస్తకం కూడా వెలువడింది. వ్రాసిన వారికి బహుమతి లభించింది. ఎంతో ప్రసిద్ధి చెందాడు. అందులో ఏమి వ్రాసాడో చూడండి. తండ్రి అంటున్నారు, మీకు జ్ఞానామృతం త్రాగిస్తాను, మళ్ళీ మీరు విషము ఎందుకు త్రాగుతారు? రక్షాబంధనం కూడా ఇప్పటి స్మృతి చిహ్నమే కదా. తండ్రి అందరికీ చెప్తున్నారు, పవిత్రులుగా అవుతాము అనే ప్రతిజ్ఞ చేయండి. ఇది అంతిమ జన్మ. పవిత్రముగా అయి యోగం చేస్తే పాపాలు నశిస్తాయి. నేను హృదయపూర్వకంగా స్మృతిలో ఉంటున్నానా లేదా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. పిల్లలను స్మృతి చేసి సంతోషిస్తారు కదా. స్త్రీ పురుషుణ్ణి స్మృతి చేసి సంతోషపడుతుంది. కానీ వీరెవరు? భగవాను వాచ, నేను నిరాకారుణ్ణి. తండ్రి అంటున్నారు, నేను ఇతని 84 జన్మల తరువాత మళ్ళీ స్వర్గానికి యజమానిగా చేస్తాను. శ్రీకృష్ణుని 84 జన్మల తరువాత మళ్ళీ అతన్ని తిరిగి స్వర్గానికి యజమానిగా చేస్తాను. ఇప్పుడు వృక్షము చాలా చిన్నది, మాయా తుఫానులు చాలానే వస్తాయి. ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు. తండ్రి అంటున్నారు, పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి, పవిత్రంగా ఉండండి. పూర్తి రాజధాని అంతా ఇక్కడే స్థాపన అవ్వాలి. గీతలో యుద్ధాన్ని చూపిస్తారు. పాండవులు హిమాలయాలలో కరిగిపోయారు అని అంటారు. అంతే, ఏ ఫలితము లేదు. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి ఆది మధ్యాంతాలు తెలుసు. తండ్రి జ్ఞాన సాగరులు కదా. వారు పరమ ఆత్మ. ఆత్మ రూపమేదో ఎవ్వరికీ తెలియదు. మీ బుద్ధిలో ఆ బిందువు ఉంది. మీలో కూడా యథార్థ రీతిగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. బిందువును ఎలా స్మృతి చెయ్యాలి అని అంటారు, కొంచెం కూడా అర్థం చేసుకోరు. అయినా తండ్రి అంటున్నారు, కొద్దిగా విన్నా ఆ జ్ఞానం వినాశనం అవ్వదు. జ్ఞానములోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు. కానీ కొద్దిగా విన్నా స్వర్గములోకి తప్పకుండా వస్తారు అని బాబా అంటున్నారు. ఎవరు ఎక్కువగా విని ధారణ చేస్తారో వారు మాత్రం రాజ్య వంశంలోకి వస్తారు. కొద్దిగా విన్నవారు ప్రజల్లో వస్తారు. రాజధానిలో అయితే రాజు, రాణి, ప్రజలు అందరూ ఉంటారు కదా. అక్కడ మంత్రి మాత్రం ఉండడు. ఇక్కడ వికారి రాజులకు మంత్రులు అవసరం పడతారు. తండ్రి మీ బుద్ధిని చాలా విశాలముగా చేస్తారు. అక్కడ మంత్రి యొక్క అవసరమే ఉండదు. పులి, మేక కలిసి ఒకే చోట నీరు త్రాగుతాయి. కనుక తండ్రి తెలియచేస్తున్నారు, మీరు కూడా ఉప్పు నీరుగా అవ్వకండి, పాలు పంచదార వలె అవ్వండి. పాలు, చక్కెర రెండు మంచి వస్తువులే కదా.
అభిప్రాయ భేదాలు మొదలైనవి ఎప్పుడు కూడా పరస్పరంలో ఉంచుకోకండి. ఇక్కడ మనుషులు ఎంతగానో పోట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. ఇది రవరవ నరకము కదా. నరకంలో మునకలు వేస్తూ ఉంటారు. తండ్రి వచ్చి బయటకు తీస్తారు. వెలుపలికి వస్తూ మళ్ళీ చిక్కుకుపోతారు. కొంతమంది ఇతరులను వెలుపలికి తీసేందుకు వెళ్ళి వారే మునిగిపోతూ ఉంటారు. ప్రారంభంలో కొంతమందిని మాయారూపి మొసలి పట్టేసుకుంది. పూర్తిగా మొత్తం మింగేసింది. వారి గుర్తు కూడా లేదు. కొంతమందికి గుర్తుండి మళ్ళీ వస్తారు. కొంతమంది పూర్తిగా సమాప్తమైపోతారు. ఇక్కడ అంతా ప్రాక్టికల్గా జరుగుతూ ఉంది. మీరు చరిత్ర వింటే ఆశ్చర్యపడతారు అని బాబా అంటున్నారు. మీరు ప్రేమించండి లేక తోసేయండి, మేము మీ గడప నుండి బయటకు మాత్రం పోము అని పిల్లలు పాట పాడతారు. బాబా ఎప్పుడూ తన నోటితో అలా అనరు కదా. ఎంతో ప్రేమగా చదివిస్తారు. లక్ష్యము కూడా మీ ఎదుటే ఉంది. అత్యంత ఉన్నతమైన తండ్రి ఇలా అంటే విష్ణువుగా తయారు చేస్తున్నారు. ఆ విష్ణువే మళ్ళీ బ్రహ్మగా అవుతారు. సెకండులో జీవన్ముక్తి లభించింది. మళ్ళీ 84 జన్మలు తీసుకుని ఇతనిగా అయ్యాడు. తతత్వం మీ ఫోటోలు కూడా తీసేవారు కదా. మీరు బ్రహ్మ సంతానమైన బ్రాహ్మణులు. ఇప్పుడైతే మీకు ఎలాంటి కిరీటము లేదు, భవిష్యత్తులో లభిస్తుంది. అందువలన మీది ఆ ఫోటో కూడా ఉంచారు. తండ్రి వచ్చి పిల్లలను డబల్ కిరీటదారులుగా తయారు చేస్తారు. మొదట మాలో పంచవికారాలు ఉండేవని మీరు అనుభూతి చేస్తారు. భక్తులుగా కూడా మొదట మీరే అయ్యారు. ఇప్పుడు తండ్రి ఎంతో ఉన్నతంగా చేస్తారు. ఒక్కసారిగా పతితుల నుండి పావనంగా చేస్తారు. తండ్రి ఏమీ తీసుకోరు. శివబాబా ఏం తీసుకుంటారు? మీరు శివబాబా బండారంలో వేస్తారు. బ్రహ్మాబాబా చెప్తున్నారు, కేవలం నేను నిమిత్త మాత్రముగా ఉన్నాను. ఇచ్చి పుచ్చుకునే లెక్కాచారం అంతా శివబాబాతోనే ఉంటుంది. నేను చదువుకొని చదివిస్తాను. తన సర్వస్వము ఇచ్చిన వారు మళ్ళీ తీసుకుంటారా? ఏ వస్తువులోనూ మమకారం ఉంచుకోరు. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని మహిమ చేస్తారు. అలాగైతే వారికి మళ్ళీ నరకంలోని ఆహారాన్ని ఎందుకు తినిపిస్తారు? అజ్ఞానము కదా. నరకంలో ఉంటే పునర్జన్మ కూడా నరకంలోనే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు అమరలోకానికి వెళ్తారు. ఇది పల్టీల ఆట వంటిది అని బాబా అర్థం చేయిస్తున్నారు. బ్రాహ్మణులైన మీరు శిఖరము, తరువాత దేవతలు, క్షత్రియులుగా అవుతారు. అలా అయ్యేందుకు చాలా మధురంగా అవ్వండి అని తండ్రి తెలియజేస్తున్నారు. అయినా బాగుపడకపోతే వారి అదృష్టం అంతే అని అంటారు. వారికి వారే నష్టం కలుగచేసుకుంటారు. బాగుపడకపోతే ఈశ్వరుడు మాత్రం ఏ పురుషార్థం చేయిస్తారు? తండ్రి అంటున్నారు, నేను ఆత్మలతో మాట్లాడుతున్నాను. అవినాశి ఆత్మలకు అవినాశి తండ్రి పరమాత్మ జ్ఞానమును ఇస్తున్నారు. ఆత్మ చెవులతో వింటుంది. అనంతమైన తండ్రి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. దారి చూపే సుప్రీం పండా కూర్చుని ఉన్నారు. శ్రీమతం చెప్తుంది, పవిత్రులుగా అయ్యి నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమైపోతాయి. మీరే సతో ప్రధానంగా ఉండేవారు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. తండ్రి కూడా మీకే అర్థం చేయిస్తున్నారు. మీరే ఒకప్పుడు సతో ప్రధానంగా ఉండి ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ నన్ను స్మృతి చేయండి. దానిని యోగాగ్ని అని అంటారు. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడు తెలిసింది. సత్యయుగంలో నన్ను ఎవ్వరూ స్మృతి చెయ్యరు అని తండ్రి అంటున్నారు. ఈ సమయంలో మాత్రమే నేను చెప్తున్నాను, నన్ను స్మృతి చేస్తే మీ పాపాలన్నీ నశిస్తాయి. ఇక వేరే దారి అంటూ ఏది లేదు. ఇది పాఠశాల కదా. దీనిని విశ్వవిద్యాలయము లేక యూనివర్సిటీ అని అంటారు.
రచయిత రచనల ఆది మధ్యాంత జ్ఞానం ఇక ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీ నారాయణులకు కూడా ఈ జ్ఞానం లేదు అని శివబాబా అంటున్నారు. ఇది ప్రాలబ్ధము కదా. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ప్రేమభరిత రాజధానిలోకి వెళ్ళాలి. అందుకొరకు పరస్పరం పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉండాలి. ఎప్పుడూ కూడా ఉప్పు నీరుగా అయి గొడవలు పడుతూ అభిప్రాయ భేదాల్లోనికి రాకూడదు. స్వయం మిమ్మల్ని మీరే సరి చేసుకోవాలి. సెకండ్ పాయింట్, దేహాభిమానం వదిలి మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. మీ గుణాలను దైవీ గుణాలుగా చేసుకోవాలి. చాలా చాలా మధురముగా ఉండి నడుచుకోవాలి. ఈరోజు వరదానము, మనసు యొక్క స్వతంత్రత ద్వారా సర్వ ఆత్మలకు శాంతిని దానముగా ఇచ్చే మనసా మహాదాని భవ. బంధనంలోని వారు భలే శరీరం ద్వారా పరతంత్రగా ఉన్నారు. కానీ ఒకవేళ మనసు ద్వారా స్వతంత్రులుగా ఉంటే తమ వృత్తి ద్వారా శుద్ధ సంకల్పాల ద్వారా విశ్వం యొక్క వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవను చేయగలరు. ఈ రోజుల్లో విశ్వానికి మానసిక శాంతి అనేది చాలా అవసరం. కనుక మనసు ద్వారా స్వతంత్రంగా ఉన్న ఆత్మ శాంతి యొక్క వైబ్రేషన్లను వ్యాపింప చేయగలదు. శాంతి సాగరుడైన తండ్రి స్మృతిలో ఉండడం వలన స్వతహాగానే శాంతి కిరణాలనేవి వ్యాపిస్తాయి. ఇలా శాంతిని దానం ఇచ్చేవారే మనసా మహాదానులు. స్లోగన్, స్నేహ రూపం యొక్క అనుభవం అయితే వినిపిస్తారు, ఇప్పుడు శక్తి రూపం యొక్క అనుభవాన్ని వినిపించండి. ఈరోజు అవ్యక్త సూచన, ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతముగా అయ్యే తపనలో ఉండండి. ప్రతి బ్రాహ్మణుడు తండ్రి సమానముగా చైతన్య చిత్రముగా అవ్వండి. లైట్ మరియు మైట్ హౌస్ యొక్క ఎగ్జిబిషన్గా అవ్వండి. సంకల్ప శక్తి యొక్క సైలెన్స్ యొక్క ఉపన్యాసాన్ని తయారు చేయండి. మరియు కర్మాతీత స్థితి పైన వరదాని మూర్తి యొక్క పాత్రను అభినయించండి. అప్పుడు సంపూర్ణత సమీపంగా వస్తుంది. తర్వాత సెకండు కంటే తక్కువ సమయంలో ఎక్కడ కర్తవ్యం చేయించాల్సి ఉంటుందో అక్కడ వైర్లెస్ ద్వారా ఆదేశమును ఇవ్వగలుగుతారు. సెకండ్లో కర్మాతీత స్థితి యొక్క ఆధారంతో సంకల్పం చేశారు అంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి ఆ సంకల్పం చేరిపోతుంది. అచ్చా, ఓం శాంతి.